ఈరోజు మనం షుగర్ ఉపయోగించకుండా బెల్లం ఉపయోగించకుండా తక్కువ నెయ్యిలో డబుల్ కా మీఠా చేసుకున్నాం. దానికి కానీ చూడండి, నేను పెనం మీద బ్రష్తో నెయ్యి పూసి ఈ విధంగా బ్రెడ్ని రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తేనె పాకం పడుతున్నాను. తేనె పాకం ఎలా పడతానో చూడండి. ఇదిగోండి, నీళ్లు పోసాను, కొద్దిగా తేనె పోసాను. అన్నీ ఒక కప్పు తేనె పోస్తే కొద్దిగా నీళ్లు పోసి ఇలా కదుపుతూ ఉండాలన్నమాట. ఇది ఎలా అంటే బుడగలు వస్తుంది. తేనె బాగా మరిగితే బుడగలు వస్తుంది. చూపెడతాను. అప్పుడు దాకా ఇలా స్టిర్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఈ తేనె పాకం చూడండి పొంగుతుంది కదా. ఇలా ఈ స్టేజ్లో మనం ఆపేసుకోవాలి. స్టేజ్లో ఆపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి, ఈ బ్రెడ్ స్లైసెస్ దానిలో వేయండి. వేసి ఇటు అటు తిప్పి వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్ని బ్రెడ్ సైజెస్ ఇలా చేయాలి. ఇప్పుడు తీసుకున్నాం కదా, దీనికి కోవా అప్లై